నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి వల్ల జగన్ గుండెల్లో దడపుడుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి ఒక మంత్రి రావడం వల్ల ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో దడపుడుతుంది అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగింది సార్? కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. విజయవాడలో 5 లోక్సభ స్థానాల పరిధిలో జరిగిన కోర్ కమిటీ మీటింగ్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రక్షణ మంత్రిని బీజేపీ కార్యకర్తలు నాయకులంతా రక్షణ అడిగారు. రక్షణ మంత్రి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, అధికారంలో ఉన్నాం, 10 ఏళ్లుగా బీజేపీ, మోడీ ప్రధానిగా ఉన్నాడు, ఏ రాష్ట్రంలోనూ లేదే బీజేపీ కార్యకర్తలకింత భద్రత. వీళ్ళంతా కలిసి ఆయన ఏం అడిగారంటే, పోలీసుల దౌర్జన్యాల నుండి మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని రక్షించండి అని అడిగారు. ఆయన ఏ మంత్రి? రక్షణ శాఖ మంత్రి కాబట్టి తప్పే ఉంది. రక్షణ శాఖ మంత్రి బాధ్యత రక్షించటం కదా అని చెప్పి పాపం వీళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పైన దాడి ఇక్కడ అమరావతిలో మనం చూసాం. ఆయన ఏదో మీటింగ్కి వచ్చాడు, ఆ మీటింగ్కి వచ్చి వెళ్తుంటే ఆయన క్యాన్వాయ్ మీద, ఆయన వెహికల్స్ మీద దాడి చేసి గందరగోళం చేసి బద్దలు కొట్టి, యాక్చువల్గా ఆ వెహికల్స్లో ఆదినారాయణ రెడ్డి ఉన్నాడేమో, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి అర్థిద్దాం అనుకున్నారు. ఆయన ఏం చేశాడు, తెలివిగా అతను వేరే దారిలో అతను వెళ్ళిపోయాడు. సత్యకుమార్ ఇటు వచ్చాడు, ఆయన పైన దాడి జరిగింది. చిత్తూరులో బీజేపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఉన్నాడు, అతని తల మీద, మెడ మీద కాలేసి అక్కడ కావలి డిఎస్పీ తొక్కాడు. అంటే నీకు తెలుసు, అమరావతిలో ఒక మహిళ, బాలింత మహిళ మీద ఆ పొట్ట మీద కాలేసి తొక్కాడు ఒక పోలీసు. ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో ఈ అరాచకాలేంటి? అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే భద్రత లేదంటే, వాళ్ళ నాయకుల్ని వెంటబడి కొడుతున్నారంటే, తప్పుడు కేసులు. పోలీసులో ఒక సెక్షన్ టోటల్గా అక్కడ వైసీపీ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు. జర్నలిస్టుల మీద కేసులు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ అల్లకల్లోలం కదా. గత 5 ఏళ్లుగా మాజీ ముఖ్యమంత్రినే జైల్లో పెట్టేశారు, మాజీ మంత్రుల్ని జైల్లో పెట్టేశారు. తెలుగుదేశం మీదే 70,000 మంది మీద కేసులు. జనసేన అధ్యక్షుడు మీద కేసు మొన్న చూసావు, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు. ఆయన ఏంటి, ఆ వాలంటీర్స్ గురించి కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ ఈ విధంగా చెప్పింది, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, నా దగ్గర హోంశాఖ రిపోర్ట్ ఉందంటే ఆయన మీద కేసు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు తమ మీటింగ్కి వచ్చినటువంటి కేంద్ర రక్షణ మంత్రికి మొరబెట్టుకున్నారు. ఆయన ఏం చేస్తాడు, ఇక మరి ఆయన వెళ్ళి అక్కడ మోడీతో చెప్పి, అక్కడ కేంద్ర హోంశాఖ అమిత్ షాని మేల్కొల్పి, మోడీ, షా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే భయోత్పాతం, ఇదే హింస, దౌర్జన్యాలు. గతంలో మనం చూసాం, ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా తలలు పగలగొట్టారో, ఎలా తప్పుడు కేసులు పెట్టారో. చంద్రబాబు అదే కదా మొన్న మీటింగ్లో కూడా చెప్పింది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి 3 నమ్ముకున్నాడు, దొంగ ఓట్లు, దాడులు, దౌర్జన్యాలు. దొంగ ఓట్ల సంగతి నీకు తెలుసు. ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000 దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు. నీకు సాక్ష్యం కూడా ఉంది. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఆయన యొక్క లాగిన్ పాస్వర్డ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకు ఎవరో తీసేసుకుని నీకు 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారట. వాటికి డూప్లికేట్లు తయారు చేశారు, ఫోటోలు మార్చేసి ఎవరో పేరు మీద ఈ ఫోటోతో కొత్త డూప్లికేట్ ఐడీలు. ఇప్పుడు డూప్లికేట్ ఏటీఎం కార్డులు నీకు తెలుసు, డూప్లికేట్ ఆధార్ కార్డులు నీకు తెలుసు. అసలు దేశ చరిత్రలో లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో
డూప్లికేట్ ఓటర్ ఐడీలు. ఇప్పుడు వాటిని తీసుకుని మరి రేపొద్దున ఓట్లు వేయటం, వీటన్నిటికీ కూడా చెక్ చెప్పాలి రాజ్నాథ్ సింగ్. అందుకని వీళ్ళందరూ కూడా మొరపెట్టుకున్నారు. రైట్ సార్. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నాడు అన్నాం. అదే సార్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక అంశం కూడా సార్, ప్రతి అంటే ఆ సభలలో కూడా అమరావతియే రాజధాని అని చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే రాజ్నాథ్ సింగ్ గారు అమరావతియే మన రాజధాని, ఏపీ రాజధాని అని కూడా చెప్పడం జరిగిందని కూడా మనం వింటున్నాం కదా సార్. అందులో వాస్తవం ఉందంటారా మరి? అంటే వీళ్ళందరూ అడిగారు, చెప్పారు, ఒక్కొక్కళ్ళు లేచి వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమన్నారు. ఒక ఆయన లేచి ఏమని చెప్పాడు, అమరావతిని 3 ముక్కలు చేశారు, జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల ఆటకి మన మద్దతు ఉందన్నారు, బీజేపీ అండ చూసుకునే అతను అలా చేస్తున్నాడు, మేమన్నీ బీజేపీకి చెప్పే చేస్తున్నాం అన్న దీంట్లో ఏం జరిగింది నీకు? అప్పుడు ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఏమని? అదేంటి, మనం అమరావతికి కట్టుబడి ఉన్నాం, ఏకగ్రీవ తీర్మానం చేశాం, రేపు పవర్లోకి వచ్చేది కూడా మనమే, అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నాడు. అక్కడ ఒక డౌట్, రేపు అధికారంలోకి వచ్చేది బీజేపీయే అంటే అర్థం ఏంటి? కేంద్రంలో వచ్చేది మోడీయే, రాష్ట్రంలో వచ్చేది కూడా బీజేపీ అంటే ఆయన అన్న మాటల్లో సంస్థాగతంగా బలపడాలి, మీరు సొంత బలం పెంచుకోవాలి అంటే రేపు పొత్తులో తెలుగుదేశం జనసేనతో బీజేపీ ఉంటుందా ఉండదా అంటే అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చని. అంటే మనం ఒంటరిగా వెళ్ళటానికి సిద్ధపడుతున్నారా రాజ్నాథ్ సింగ్? సంస్థాగతంగా బలపడండి, సొంతంగా మీ బలం పెంచుకోండి, వచ్చే 5 ఏళ్లలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి అనేటటువంటి మెసేజ్లో మనకేం కనపడుతోంది? బీజేపీ ఒంటరిగా వెళ్తోంది. అంటే పొత్తులు లేవంటారా సార్? అంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుంది, బీజేపీ ఉండదేమో అనేటటువంటి సంకేతం రాజ్నాథ్ సింగ్ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టుగా మనకు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటున్నాడు, బీజేపీతోనే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవద్దని చెప్పేసి తను అనేక సార్లు, అంటే ఇక్కడ జనసేనతో కూడా పొత్తు వెళ్ళి చెప్పాడు కదా. ప్రధాని మోడీ కూడా వెళ్ళి చెప్పుకున్నది అదే కదా, నేను భరోసా, నేనే గెలుస్తా, నా ఎంపీలన్నీ మీకే ఇస్తా, మీరు చెప్పినట్టుగా డూడు బసవన్నల్లాగా తల ఊపుతా అని చెప్పిన దీంట్లో రాజ్నాథ్ సింగ్ వచ్చాడంటేనే ఇతను కంగారు పట్టింది. ఏం మాట్లాడతాడు, ఏంటి, పొత్తు ఉంటుందా ఉండదా, కేంద్రం తన పట్ల ఎలా ఉంటుంది, రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూల ప్రభుత్వం రావాలి, క్విడ్ ప్రోకో జరగాలి, మీకెంత నాకెంత, ఇదే కదా అతని పాలసీ. ఇంకా వేరే పాలసీ ఏం లేదు. వ్యాపారంలోనూ అదే, రాజకీయంలోనూ అదే, కుటుంబంలో కూడా అదే పెడుతున్నాడు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కంగారు పడ్డాడంటే కారణం ఇదే. రేపు గనక బీజేపీ పొత్తులోకి వెళ్ళిన కేంద్రం, మోడీ, ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తాడు. అలాంటి పరిస్థితి ఆయన కోరుకోవట్లేదు. తన దాడులు సాగనివ్వాలి, తన దౌర్జన్యాలు కొనసాగించాలా, డబ్బు వెదజల్లాలా, పోలీస్ తన చెప్పు చేతల్లో ఉండాలి, ఎన్నికల సంఘం జగన్ చెప్పినట్టుగా వినాలి, ఈ దొంగ ఓటర్ ఐడి కార్డులన్నీ వాడుకోవాలి, దొంగ ఓట్లు వేసుకొనివ్వాలి, మళ్ళా దొంగల స్వామ్యం తేవాలనేది అతని ఎత్తుగడ. నిన్న జరిపిన ఆ వర్క్షాప్లో కూడా అదే చెప్పాడు. ఏమని? ప్రతి బూత్లో మన సైన్యం సిద్ధంగా ఉండాలి, 3 సైన్యంలో ఉండండి, బూత్ను ఆక్యుపై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఆ బూత్లో పడే 60% ఓట్లు మనమే కావాలి అని ఆయన దిశానిర్దేశం చేశాడు. ఇది దిశానిర్దేశం కాదు, దౌర్జన్య నిర్దేశం అన్నావు. వాళ్ళందరూ కూడా కాలకేయులు కాదు, నీలికేయులు అన్నారు. బ్లూ షర్ట్స్కి ఆయన ఇచ్చిన దీంట్లో ఇదే దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లతోనే మళ్ళా పవర్లోకి రావాలనేది జగన్ ఎత్తుగడ. దాన్ని తెలుగుదేశం, జనసేన ఎంత మేరకి చిత్తు చేస్తాయి వేచి చూడాలి.